అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త తలారి రంగయ్య కుదుర్పి బ్రాంచ్ కేరళను తూతు మంత్రంగా తల్లి వదిలేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపాధికి ఒకటే ముఖ్యమంత్రి కాదు, కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఆయనే ముఖ్యమంత్రి అని మర్చిపోయినట్టున్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ కేవలం 4 నెలల్లోనే నీళ్లు ఇచ్చాము అని వీడియోల రూపంలో ప్రచారం చేస్తున్నారు. కళ్యాణదుర్గ ప్రాంతానికి ఎందుకు నీళ్లు తీసుకురాలేకపోతున్నారన్నారు. 2018 నుంచి కుదుర్పి బ్రాంచ్ కెనాల్ మరియు బీటీపీ ప్రాజెక్టుకు జీడిపల్లి నుంచి నీళ్లు తీసుకుని వెళ్లే కాంట్రాక్టర్ నువ్వే కదా, ఎందుకు ఈ పనులు చేయలేకపోయావు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుప్పము ఎమ్మెల్యే గారేమో తను నీళ్లు తీసుకుపోయినాడు, అక్కడ ప్రజలకు మేలే చేశారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు ఎవరు చేస్తారు మేలు, ఎవరు చేయాలా, ఎవరు అడగాల? అన్నిటికంటే దాంట్లో కూడా ఏం చెప్తున్నారంటే వందలాది మిషన్లు, అంటే దాదాపు 150 మిషన్లు పెట్టి జేసీబీలు కావచ్చు, ఇటాచీలు పెట్టి రాత్రి బౌళ్ళు కొన్ని నెలల్లో నీళ్లు తీసుకెళ్ళామని చెప్తున్నారు. నేను ఈ ప్రాంతం గురించి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఇది రాష్ట్రంలో ఉండే మిగతా వాళ్ళు కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశంలో ఉండే వాళ్ళు కూడా అందరూ తెలుసుకోవాల్సిన ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే, అనంతపురం జిల్లా ఉంది కదా, ఈ జిల్లా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడింది. వ్యవసాయంలో కూడా వర్షాధారం మీద ఆధారపడిన జిల్లా రాష్ట్రంలో. అంతేకాకుండా వర్షపాతం ఎంత తక్కువ ఉందంటే దేశంలో ఎక్కడా ఇంత తక్కువ వర్షపాతం లేదు. రాష్ట్రంలో కాదు, తెలుగు రాష్ట్రాల్లో కాదు, మొత్తం దేశం మీద జైసల్మీర్ తర్వాత, రాజస్థాన్ తర్వాత తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా ఇది. ఈ జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడ్డప్పుడు, వర్షం మీద ఆధారపడ్డప్పుడు నీళ్ళు ఎంత అవసరం ఉంటుంది. అందుకే ప్రజలు ఎంతగానో నమ్మారు గుంచిగాన్ని, కాంట్రాక్టర్ని. అందుకే ఓట్లు వేశారు. అందరూ కూడా ఈసారి ఓట్లు వేయమన్నా కానీ కూడా సరే, ఈసారి జగనన్నకు, రంగయ్య సార్కి ఏకపోయినా కానీ కూడా పర్వాలేదు, ఎందుకంటే తక్కువ రోజుల్లో నీళ్ళు తెప్పించిస్తానన్నాడు. సినిమాలు తీశారు, సినిమాలు తీసి చిన్న చిన్న సినిమాలు, షార్ట్ ఫిల్ములు తీసి, అయ్యా నువ్వు అమ్ముకుంటున్నావు ఆ భూమి, అమ్ముకోవద్దు, నువ్వు అమ్ముకోవద్దు, మన సురేంద్ర అన్న వస్తున్నాడు, మనకు ధరలు పెరుగుతాయి, భూములు పెరుగుతాయి, నీళ్ళు వస్తాయి, మొత్తం 114 చెరువులకు నీళ్ళు ఇస్తాడని చెప్పినారు. అక్కడేమో 110 చెరువులకు నీళ్ళు ఇస్తున్నారని ఇప్పుడు చెప్తున్నారు కుప్పంలో. మరి ఇక్కడ ఎవరు ఇస్తారు? అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే, నేను చెప్పదలుచుకుంది, ఇక్కడేం కాలువల ద్వారా నీళ్ళు వచ్చేటివి కాదు. ఇవి కాలువలలో నీళ్ళు ఉంటే రైతులకు, భూములకు నీళ్ళు ఉండవు. ఇక్కడ ఈ విషయం ఏంటంటే డ్రిప్పుల ద్వారా, అలాగే స్ప్రింక్లర్స్ ద్వారా నీళ్ళు వచ్చే పరిస్థితి. అలాంటి నీళ్లు రావాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ మీదనే ఆధారపడి ఉండాలి. రీఛార్జ్ మీద ఆధారపడాలంటే కాలువల్లో, చెరువుల్లో నీళ్లు పోవాలా, రైతుల బోర్లు రీఛార్జ్ అవ్వాలా, పంటలు పండాలా. ఇలాంటి పరిస్థితుల్లో మీరు లైనింగ్ వేసుకొని తీసుకుపోతే మా ప్రాంతాలన్నీ ఏం కావాలి?